ఏమైంది అధ్యక్ష? చాలా వరకు మూతబడిపోయినాయి, కొన్ని హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయినాయి. ఎందుకు అక్కడ మూతబడ్డాయి అంటే గ్రామీణ పిల్లలు ఆ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకున్న తర్వాత బయటికి వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలగట్లేదు అధ్యక్ష. సిటీలో ఉన్న ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులతోటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు పోటీ పడలేక ఆత్మన్యూన్యత భావంతో కనీసం ఇంటర్వ్యూని ఫేస్ చేయకుండా ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్పాల్సి వస్తే దాన్ని ఆత్మన్యూనత భావంతో సరిగా పనిచేయకుండా సరిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోతే వాళ్ళకు చాలా మంది ఉద్యోగాలు రాలేదు. ఆ రిజెక్షన్ తోటి ఉద్యోగాలు దొరకక చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా గ్రామీణ స్థాయిలో రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రూరల్లో పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఐటీఐ సెంటర్లో కానీ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్న మా పేద విద్యార్థులందరికీ కూడా అటువంటి స్కిల్ సెట్స్ను మా స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాని అనుబంధ సంస్థల ద్వారా వాళ్లకు అవి ఇంపార్ట్ చేసి వాళ్ళు రేపు పట్టణాల్లో ఉన్న విద్యార్థుల కంటే మెరుగ్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండేటట్టుగా వాళ్ళకు జాబ్స్ వచ్చేటట్టుగా ఈ స్కిల్ యూనివర్సిటీ కేంద్రంగా అనేక కార్యక్రమాలను డిజైన్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. నిన్న ఒక పెద్ద కంపెనీ వాళ్ళతోటి మాట్లాడితే ఈ ఆలోచన చెప్పినాను అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలోంచి మొలకెత్తి శ్రీధర్ బాబు గారి నైపుణ్యంతో ఈరోజు బిల్లుగా మనం పెట్టుకుంటున్న సందర్భాన్ని మనము 50 ఎకరాలు దాన్ని కేటాయించుకున్న సందర్భాన్ని వారితో చెప్తే వారు ఒక రిక్వెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. మీ ముఖ్యమంత్రి గారికి, మీ ఐటీ శాఖ మంత్రి గారికి మా తరఫున ఒక రిక్వెస్ట్ చేయండి, మేము కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములం అవుతాము, ఎంత డబ్బైనా సరే మా పిల్లల కోసం మేము సిఎస్ఆర్ కింద పెడతాము అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు అధ్యక్ష. అంటే ఒక చిన్న ఆలోచన, ఒక విత్తనం నాటే ముందు ఆ చెట్టు ఎంత పెద్దగా అవుతుందో అని చెప్పి మనకు తెలియదు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనే విత్తనాన్ని మేము నాటి అది మహావృక్షం అవుతుంది, లక్షలాది మంది మన తెలంగాణ పిల్లలకు భవిష్యత్ దర్శనం చేస్తుంది, వాళ్ళ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఇంత గొప్ప ఆలోచన ఈ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు చేస్తుండడం అనేది నిజంగా మన అందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష. అలాగే మహేష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు, బీజేపీ సభ్యులు, శాసనసభ్యులు కొన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. వారు కూడా పూర్తి మనసుతోటి ఈ బిల్లును స్వాగతిస్తున్నారు, దీనికి మద్దతు ఇస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు రాజకీయ జోలికి పోదలుచుకోలే. మా గౌరవ మెయిన్ అపోజిషన్ పార్టీ ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని జిత్తులేసినా, ఎన్ని టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినా వారు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యువత కోసం నిలబడ్డారు అధ్యక్ష. అందుకే వారికి, వారి పార్టీకి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. సమాజం కోసం మనం ఏకం కావాలి అధ్యక్ష. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? మనకు మనం పంచాయతీలు పెట్టుకోనీకేనా? మన అందరి బాధ్యత మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు ఈ సభా వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా, మన రాజకీయాలు, అసెంబ్లీలో మన చాణక్యము, మన తెలివితేటలు ఈ ఒక్కరోజే హెడ్లైన్లో ఉంటాయి అధ్యక్ష. రేపు మర్చిపోతారు. మనం ఎన్ని జిత్తులు చేసినా, ఎన్ని ఎత్తులేసినా, ఎవరిని ఏం కించపరిచినా, ఏం మాట్లాడుకున్నా, మీడియా చిట్చాట్లో ఏం చెప్పుకున్నా కేవలం ఒక్కరోజు హెడ్లైన్లే మిగులుతుంది అధ్యక్ష. కానీ శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటి అధ్యక్ష? నాకున్న అనుభవంతో శాశ్వతంగా ఈ భూమి మీద, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండేది 1 చెట్టు, 2 విద్య. చెట్టులు కాపాడుకుంటే అది మనల్ని కాపాడుకుంటుంది. మన పిల్లలకు విద్యనిస్తే వాళ్ళు భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడతారు, ఊరిని కాపాడతారు, రాష్ట్రాన్ని కాపాడతారు, దేశాన్ని కాపాడతారు. మరి చెట్టు సంగతి వన మహోత్సవం చేసుకుంటున్నాం. గతంలో ఉన్న లెక్కలు కోట్ల చెట్లను నాటినామంటే దాంట్లో అవినీతి తప్ప చెట్లు కనబడలే. కానీ ఈరోజు 75వ వన మహోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రాక్టికల్గా ప్రభుత్వ కార్యక్రమంగా చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు విద్యార్థులను కాపాడుకొని, మన పిల్లలను కాపాడుకునే అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు భవిష్యత్తు కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని మనము హైదరాబాద్కు అనుసంధానంగా రేపు రాబోయే అనేక కార్పొరేట్ సంస్థల మధ్యలో మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు తలెత్తుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత నేను ఆ కంపెనీలో